హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. స్వదేశీ ముద్దు విదేశీ వద్దు అంటూ ఆనాడు మహాత్మా గాంధీ చేసిన సత్యాగ్రహాలు, ఉప్పు సత్యాగ్రహాలు, ఆనాటి మహాత్మా గాంధీ సిద్ధాంతాలను నేడు బీజేపీ అమలు చేస్తుంది. స్వదేశీ ముద్దు విదేశీ వద్దు అంటూ మహాత్మా గాంధీని వ్యతిరేకిస్తూ ఆయన సిద్ధాంతాలను ఫాలో అవుతోంది. అది వేరే విషయం అనుకోండి. ఇంకోవైపు స్వతంత్రం వచ్చిన మరుసటి ఏడాది 1948లో ఆర్ఎస్ఎస్ను రద్దు చేయాలని చెప్పినటువంటి సర్దార్ పటేల్ గారిని ఈనాడు దేవుళ్ళ పూజిస్తుంది ఇదే బీజేపీ. ఆయనకు విగ్రహాలు కట్టిస్తుంది. ఇది వేరే విషయం అనుకుందాం. కోట్లాది మంది అభిమానులు ఉన్నటువంటి విరాట్ కోహ్లీ నేడు జట్టులో స్థానం కోసం కింద మీద పడాల్సిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. మనకు తెలుసు గౌతమ్ గంభీర్ ఏ పార్టీ, నా పార్టీనా మీ పార్టీనా కాదు, బీజేపీ పార్టీ. ఇటువైపు విరాట్ కోహ్లీ సెక్యులర్. అందుకోసమే ఆయన జట్టులో స్థానం కోసం కింద మీద పడుతున్నాడు. అది వేరే సంగతి అనుకుందాం. మరోవైపు అజిత్ అగార్కర్ అదే స్టేట్మెంట్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ మీద. అట్లీస్ట్ శర్మాజీని ఆడించవచ్చు కదా, కానీ శర్మాజీని ఆడిచి విరాట్ కోహ్లీ తీసేస్తే వాళ్ళ గేమ్ ప్లాన్ అర్థమవుతుంది కాబట్టి, సో ఇద్దరిని కలిసికట్టుగా వరల్డ్ కప్ ముందరే జట్టులో నుంచి బయటికి తీసేసే ఆలోచన జరుగుతున్నాయి. శర్మాజీని కూడా వదిలేస్తున్నారు. అది వేరే సంగతి అనుకుందాం. ఆగస్టు 15 ఎర్రకోట వేదికగా నరేంద్ర మోదీ గారు ఆయన స్పీచ్లో స్వదేశీ ముద్దు విదేశీ వద్దు అంటూ ప్రకటన చేసిన తర్వాత ఒక్కసారిగా చెన్నై బేస్గా ఏర్పడినటువంటి జోహో కార్పొరేషన్ వాళ్ళ వాట్సాప్ వాడండి, వాళ్ళ మెయిల్స్ యూజ్ చేయండి అంటూ కేంద్ర మంత్రులు కూడా ప్రపోజ్ చేశారు. ఓ 2-3 రోజులు హంగామా చేశారు. తర్వాత వెబ్ బ్రౌజర్ల బదులు పర్ప్లెక్సిటీ వాడండి అన్నారు. మనమంతా ఎగేసుకుని జోహోకు సంబంధించినటువంటి మొత్తం సోషల్ మీడియా ఫార్మాట్కు సంబంధించిన వాట్సాప్, క్రోమ్, మెయిల్స్ అంతా డౌన్లోడ్ చేశాం. మనమంతా ఆదరా బాదరాగా స్వదేశీ యాప్ అయినటువంటి జోహోకు సంబంధించిన మెయిల్స్ కానీ ఇతర సోషల్ మీడియా ఫార్మాట్ సంబంధించినటువంటి అలర్ట్ అయ్యి కానీ ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేశాం. ఒకవైపు కేంద్రము స్వదేశీ ముద్దు అంటుంటే, ఇటువైపు మన ఆంధ్రాలో మాత్రం గూగుల్కి సంబంధించిన డేటా సెంటర్ని తీసుకొచ్చి రచ్చ చేస్తున్నారు. ఇది ఒకప్పుడు 2022లో జగన్ చేసినటువంటి అదానీ గారి డేటా సెంటర్నే పేరు మార్పిడి చేసి గూగుల్ డేటా సెంటర్గా నామకరణం చేసుకున్నారు. డేటా సెంటర్ ఈజ్ నథింగ్ బట్ ఒక గోడౌన్ అంతే. ఒక ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి ఆ ప్రోడక్ట్స్ అంతా కూడా ఒక చోట వేర్హౌస్లో పెడతారు కదా, ఆ వేర్హౌస్లో అంటే గోడౌన్ మాత్రమే. కానీ ఆ గోడౌన్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ తయారు చేసే కంపెనీలే ఈ ఐటీ కంపెనీలు అన్నమాట. సో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో జాబ్స్ ఉంటాయి కానీ వేర్హౌస్లో జాబ్స్ ఉంటాయి కదా. మహా అయితే బిల్డింగ్కి సెక్యూరిటీ కల్పించడానికి లేదా మ్యానుఫ్యాక్చరింగ్ కన్నా కన్స్ట్రక్షన్ టైంలో వర్కర్స్ కానీ ఇది మాత్రమే ఉంటుంది. మొత్తం అంతా గొడవ ఎక్కడ వస్తుందంటే చారాన మురిగికి బారాన మసాలా అంటారు కదా, ఆ విధంగా ప్రచారం చేసుకోవడం వల్ల ఈ గూగుల్ డేటా సెంటర్ ప్రచారం చేస్తున్నారు. అసలు కేంద్రం వాళ్ళు విదేశీ వద్దు అంటున్నారు. ఒకవైపు విదేశీ సంబంధించినటువంటి డేటా సెంటర్లను ఎత్తుకొచ్చి ఇండియాలో పెడుతున్నారు. ఈ డేటా సెంటర్లకు పూర్తిగా సింగపూర్ అండ్ అమెరికా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే వీటి మెయింటెనెన్స్కు వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ చాలా అవసరం అన్నమాట. సో అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఫ్లకార్డులు పెట్టి తిరుగుబాటు చేస్తున్నారు. ఈ డేటా సెంటర్లు కన్నా అమెరికాలో పెడితే మాకు వాటర్ సోర్సెస్ తగ్గిపోతాయి, నీటి ఇబ్బందులు వస్తాయి అని చెప్పేసి అక్కడ నుంచి వాళ్ళు వద్దని తరుముతున్నారు. ఇక్కడ సింగపూర్లో అయితే అక్కడ ఉన్నటువంటి కొన్ని రకాల పర్మిషన్లు చాలా ఇబ్బందిగా ఉంటాయి కాబట్టి అక్కడ కూడా డేటా సెంటర్లు పెట్టడానికి వీలు లేకుండా పోతుంది. సో అందుకే ఇప్పుడు ఏమవుతుందంటే కోస్టల్ ఏరియా అయినటువంటి విశాఖపట్నంలో వాటర్ సోర్స్ బాగుంటుంది కాబట్టి సో డేటా సెంటర్ అనేది ఇక్కడికి పెట్టుకోవడానికి అనుమతి లభిస్తుంది. సో కేంద్రం వాళ్ళు విదేశీ వద్దు అంటూ స్టేట్ వాళ్ళు విదేశీ ముద్దు అంటుంటే మనం దేన్ని ఫాలో అవ్వాలి? డబుల్ ఇంజిన్ సర్కార్లో ఒక ఇంజన్ నార్త్ వైపు వెళ్తుంటే ఇంకో ఇంజన్ సౌత్ వైపు వెళ్తుంది. ఈ డబుల్ ఇంజన్లో 2 ఇంజిన్ల కోపైలట్లకు ఏమన్నా అండర్స్టాండింగ్ తప్పిందా, దారి తప్పిందా, గాడి తప్పిందా, మిస్అండర్స్టాండింగ్తో కలిసి ప్రయాణం చేస్తున్నారా? మనం దేన్ని ఫాలో అవ్వాలి? విదేశీనా స్వదేశీనా? స్వదేశీ అయితే ఈ డేటా సెంటర్లు ఎందుకు మళ్ళీ కొత్తగా ఎత్తుకొచ్చిస్తున్నారు? నాకు అర్థమైనది నేను చెప్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ చేయొచ్చు.
నేను పూర్తిగా డేటా సెంటర్లను వ్యతిరేకించను. ఎందుకంటే ఎంతో కొంత లాభం ఉండే ఉంటుంది కదా, ఆ లాభం కూడా చూద్దాం. డేటా సెంటర్లో మనము ఆ డేటా మొత్తం ఒక చోట స్టోరేజ్ అవుతుంది కాబట్టి చిప్స్లో, సో ఆ కంపెనీ వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల కన్నా ఆ గోడౌన్లు చాలా ఇంపార్టెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల్లో మనకు ఉండే ప్రోడక్ట్ వాల్యూ కన్నా వేరియస్లో ఉండే ప్రోడక్ట్ వాల్యూనే ఎక్కువగా ఉంటుంది. సో ఆ విధంగా డేటా సెంటర్లు అనేది ఈ గూగుల్ వారికి చాలా ఇంపార్టెంట్. సో ఒక విధంగా చూస్తే మనకు చిన్న జుట్టు ఒకటి గూగుల్ వాళ్ళది మన చేతిలో ఉందన్నమాట. సో జాబ్స్ అయితే లేవు, రావు, మహా అయితే 100లో ఉంటాయి, 200 250 వరకు ఉంటాయి, అంతకుమించి జాబ్స్ ఉండవు. కానీ గూగుల్ వాళ్ళ జుట్టు అయితే మన చేతిలో ఉంటుంది. ఇది ఒక యూజ్ అన్నమాట. ఒకవైపు విదేశీ వద్దు, మరోవైపు స్వదేశీ ముద్దు అంటూనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కన్ఫ్యూజ్ చేస్తుంటే మనం దేన్ని ఫాలో అవ్వాలి? దానికి కారణం వాళ్ళు మేధావులను అయి ఉండాలి, లేదా మనం గొర్రెలమన్నా అయి ఉండాలి. ఆన్సర్ అయితే నిజం, మనం మాత్రం ప్యూర్ గొర్రెలం.